హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన బెస్ట్ అండ్ స్టాండర్డ్ బుక్స్కి సంబంధించిన వీడియో చూసిన తర్వాత మీరు టైర్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి 2019లో జరిగినటువంటి ఒక 15 పేపర్స్ యొక్క ప్రీవియస్ పీడిఎఫ్స్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఈ యొక్క పేపర్స్ ఉంటాయి. మీరు 1 బై 1 ఒక్కొక్కటి డౌన్లోడ్ చేసుకోండి. ఈ పేపర్స్ చూస్తే మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి టైర్ 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. సో ఈ 15 పేపర్స్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. 2019లో జరిగినటువంటి ఎగ్జామ్స్ అనమాట ఇవి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ బుక్స్నే కొనుక్కోండి. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో ఎస్ఎస్సి సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్తో పాటు ఎస్ఎస్సి ద్వారా రిలీజ్ అయ్యేటువంటి జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా నేను ఈ వీడియోలో చెప్పేటువంటి బుక్స్నే మ్యాక్సిమం చాలామంది ఈ బుక్స్నే చదువుతారు. నేను కూడా ఈ బుక్స్ని చదివే 2017లో రిలీజ్ అయినటువంటి ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామినేషన్ని క్రాక్ చేయడం జరిగింది. టైర్ 1 క్వాలిఫై అయ్యాను, టైర్ 2 క్వాలిఫై అయ్యాను, అలాగే టైర్ 3 కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది. టోటల్గా 3 టైర్స్ కలుపుకొని నాకు మంచి కట్ ఆఫ్ వాళ్ళు పెట్టినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి. అండ్ దానికంటే కొంత ఎక్స్ట్రా మార్క్స్ కూడా రావడం జరిగింది. సో నేను చెప్పేటువంటి ఈ బుక్స్ని ఖచ్చితంగా తీసుకోండి. నేను ప్రిపేర్ అయ్యానని చెప్పడం కాదు, ఆల్ ఇండియాలో ఈ బుక్స్నే చాలామంది ఈ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఎస్ఎస్సికి సంబంధించి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళని అడగొచ్చు, ఎటువంటి డౌట్ లేకుండా అడగొచ్చు. ఓకే, సో ఈ బుక్స్ అనేవి మీకు ఓన్లీ ఎంటీఎస్కే కాదు, ఎస్ఎస్సి సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్ అలాగే ఇతర ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతాయి. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పేటువంటి ఈ బుక్స్ అన్నీ కూడా ఎస్ఎస్సి ద్వారా మనకి చాలా రకాల ఉద్యోగాలు రిలీజ్ అవుతాయి. అందులో సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జేఈ, జీడీ లాంటి ఎగ్జామ్స్ అనేవి రిలీజ్ అవుతాయి ప్రతి సంవత్సరం కూడా. సో ఈ బుక్స్ కనుక మీరు ఇప్పుడు కొనుక్కుంటే మీకు ఫర్దర్గా రిలీజ్ అయ్యేటువంటి సిహెచ్ఎస్ఎల్ కానీ, సీజీఎల్ కానీ, జేఈ కానీ, అలాగే జీడీ లాంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఇవి యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇవి నేను ప్రిపేర్ అయ్యి నేనేదో క్రాక్ చేశానని చెప్పట్లేదు. ఆల్ ఇండియా లెవెల్లో ఈ జాబ్స్కి సంబంధించి చాలామంది ఈ బుక్స్ని ప్రిఫర్ చేస్తారు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆల్రెడీ ఈ యొక్క సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి. ఎందుకు చెప్తున్నాను అంటే మీరు నేను కావాలని ఇవి ప్రమోట్ చేస్తున్నానని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఆథర్స్కి వీళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇవి బెస్ట్ బుక్స్ అని చెప్పేసి నేనైతే మీకు రెఫరెన్స్ అయితే చెప్తున్నాను. కాబట్టి మీరు కొనుక్కోండి ఇంట్రెస్ట్ ఉంటే, లేదంటే వదిలేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా మనకి ఎస్ఎస్సి ద్వారా రిలీజ్ అయ్యే ఏ ఒక్క ఎగ్జామ్కైనా కూడా 4 టాపిక్లు ఉంటాయి. యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు అండ్ ఆ తర్వాత జనరల్ స్టడీస్ ఉంటుంది. సో ఈ 4 సబ్జెక్ట్స్కి సంబంధించి 1 బై 1 చూద్దాము. ఫస్ట్ చూసుకున్నట్లయితే అర్థమెటిక్కి సంబంధించి, యాప్టిట్యూడ్కి సంబంధించి మనకి యాప్టిట్యూడ్తో పాటు అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కూడా ఉంటుంది. అందులో మనకి ఖచ్చితంగా ఉండేటువంటి టాపిక్స్ మెన్సురేషను, ఆల్జీబ్రా, జామెట్రీ అలాగే ట్రిగ్నోమెట్రీ ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ రాకుండా డైరెక్ట్గా మీరు ప్రీవియస్ పేపర్స్ చేస్తే కనుక మీకు యూజ్ అయితే ఉండదు. మీరు ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే తీసుకోండి. ఓకే, ఆ తర్వాత ఖచ్చితంగా మీకు ఎస్ఎస్సిలో మీకు తెలియని ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్తాను. అదేంటంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మనకి 70 to 80% ప్రీవియస్ బిట్స్ని రిపీట్ చేస్తూ ఉంటాడు. మ్యాథ్స్లో అయితే ప్రీవియస్ మోడల్స్ని రిపీట్ చేస్తాడు. యాస్టీస్గా అదే క్వశ్చన్ ఇవ్వకపోయినా కూడా నంబర్స్ని మారుస్తూ అవే మోడల్స్ని ఇస్తాడు. మిగిలినటువంటి టాపిక్స్ కూడా అలాగే ఇస్తాడనమాట. ఎస్ఎస్సి అంటే 70 to 80% ప్రీవియస్ క్వశ్చన్స్ని రిపీట్ చేయడమే అనమాట. సో మీరు ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి మీరు ఆ బుక్ అనేది బాగా ప్రిపేర్ అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ మీకు సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ రాకుండా నేను ప్రీవియస్ పేపర్స్ చేస్తాను అంటే అది యూజ్ ఉండదు. కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది యాప్టిట్యూడ్కి సంబంధించి కొనుక్కోండి. అది తీసుకున్న తర్వాత కిరణ్ ప్రకాశన్ అని చెప్పేసి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి ఎస్ఎస్సికి సంబంధించి 1997 నుంచి 2020 వరకు జరిగినటువంటి అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఈ యొక్క ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా ఈ కిరణ్ ప్రకాశన్ బుక్లో ఉంటాయి. నేను అమెజాన్ లింక్స్ కూడా డైరెక్ట్గా ఇచ్చాను. ఈ లింక్స్ అన్నీ కూడా నా వెబ్సైట్లో పెట్టి ఉంచడం జరిగింది. మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ లింక్స్ అన్నీ కూడా. మీరు జస్ట్ ఆ లింక్స్పై క్లిక్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో అర్థమెటిక్కి సంబంధించి ఫస్ట్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ప్రాక్టీస్ అయిన తర్వాత కిరణ్ ప్రకాశన్ బుక్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇది ప్రాక్టీస్ చేయకుండా వెళ్తే మాత్రం
మీరు చాలా వరకు లాస్ అవుతారు. మీకు మోడల్స్ అయితే తెలీదు. మీకు మోడల్స్ తెలియాలి, అసలు క్వెషన్ ఏ విధంగా వస్తుందనేది తెలియాలి అంటే ఈ కిరణ్ ప్రకాశన్ బుక్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత రీజనింగ్‌కి సంబంధించి కూడా కిరణ్ ప్రకాశన్ బుక్ కొనుక్కునే ముందు ఖచ్చితంగా ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ బుక్ అనేది ప్రిపేర్ అవ్వండి. అందులో అన్ని టాపిక్స్ ఉంటాయి ఎస్ఎస్సి, ఎంటీఎస్కి సంబంధించి. సో ఈ బుక్ ప్రిపేర్ అయిన తర్వాత ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయకుండా వెళ్తే మీరు చాలా నష్టపోతారు. కాబట్టి ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడానికి మీకు కిరణ్ ప్రకాశన్కి సంబంధించినటువంటి బుక్ 1997 నుంచి లేదా 99 నుంచి 2020 వరకు, ఓకే, 2020 వరకు ఉన్నటువంటి బిట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి మనకి. సో ఈ బిట్స్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు మోడల్స్ ఏ విధంగా వస్తాయనేది తెలుస్తుంది. ఎగ్జామ్లో ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. తర్వాత జనరల్ స్టడీస్కి సంబంధించి ఫస్ట్ మీకు సబ్జెక్ట్ రావాలి. జనరల్ స్టడీస్లో మనకి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మిస్లీనియస్ టాపిక్స్, ఇండియన్ ఎకానమీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఫస్ట్ మీకు సబ్జెక్ట్ రాకుండా డైరెక్ట్గా నేను ప్రీవియస్ పేపర్స్ చదివేస్తాను అంటే అస్సలు ఎటువంటి యూజ్ ఉండదు. 0% అనమాట మీకు నాలెడ్జ్. కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి. ఈ యొక్క జనరల్ స్టడీస్కి సంబంధించి 100లో ఒక 100 మందిలో 90 మంది ఈ లూసెంట్స్ జీకే అనేటువంటి బుక్ని ప్రిఫర్ చేస్తారు. సో ఈ లూసెంట్స్ జీకే అనే బుక్లో మనకి అన్ని టాపిక్స్ ఉంటాయి. చిన్నగా ఉంటుంది బుక్, ఒక 180 రూపీస్ ఉంటుందన్నమాట. ఓకే, ప్రస్తుతానికి నాకు తెలిసి 180 రూపీస్ ఉన్నట్టుంది. సో ఆ 180 రూపీస్ ఉన్నటువంటి ఈ బుక్లో అన్ని టాపిక్స్ ఉంటాయి. A to Z అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్కడ ఏది స్కిప్ చేయడు. నేను చదివాను ఈ బుక్, చాలా బాగుంటుంది. ఈ బుక్ తీసుకోండి. ఇది చదివిన తర్వాత కిరణ్ ప్రకాశన్ అనేటువంటి బుక్ ఉంటుంది. మొత్తం 10,000కి పైగా బిట్లు ఉంటాయి. ఆ బిట్లన్నీ కూడా 1999 నుంచి 2020 వరకు అన్ని ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా టాపిక్ వైజ్గా మీకు ఏ ఇయర్లో ఏ బిట్స్ అడిగాడు అనేవి ప్రతి క్వశ్చన్ కింద మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. మీకు జనరల్ స్టడీస్లో మీకు ఎక్కువ మార్కులు రావాలంటే ఈ బుక్ ఖచ్చితంగా చదవాలి. ఇది చదవకపోతే మాత్రం మీకు అసలు మార్క్సే రావు. ఖచ్చితంగా 100% చెప్తున్నాను. ఎందుకంటే ఈ బిట్స్ అన్నీ కూడా, జనరల్ స్టడీస్ బిట్స్ అన్నీ కూడా మనకి ఈ కిరణ్ ప్రకాశన్ బుక్లో ఉన్నటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ నుంచే రిపిటేటివ్గా వస్తాయి. ఓకే, రిపిటేటివ్గా వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్సి అంటేనే క్వశ్చన్స్ని రిపీట్ చేయడం. ఓకే, ఎస్ఎస్సి అంటేనే క్వశ్చన్స్ని రిపీట్ చేయడం. సో పాత బిట్లనే రిపీట్ చేస్తూ ఉంటాడు. చాలామంది ఈ యొక్క ప్రీవియస్ బిట్స్ చదవకుండా వెళ్ళి జస్ట్ సబ్జెక్టు కొంచెం కొంచెం చదువుకొని వెళ్ళడం వల్ల చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఇవి చదువుకోండి. తర్వాత ఇంగ్లీష్కి సంబంధించి గ్రామర్ రూల్స్ అనేవి చదవకుండా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అసలు ఏమీ రాకుండా ఏం ప్రాక్టీస్ చేస్తారు? ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకోవాలి కాబట్టి ప్లింత్ టు పారామౌంట్ బై నీతూ సింగ్ అని చెప్పేసి ఒక మేడం ఉంది. ఆవిడ ఎక్సలెంట్గా రాశారు బుక్స్. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అని చెప్పేసి 2 బుక్స్ ఉన్నాయి. ఈ 2 బుక్స్ని తీసుకోండి. తీసుకొని ముందు గ్రామర్ రూల్స్ బాగా చదువుకోండి. చదువుకున్న తర్వాత ప్రాక్టీస్కి సంబంధించి కిరణ్ ప్రకాశన్కి సంబంధించినటువంటి బుక్ ఉంటుంది. మాట్లాడితే కిరణ్ ప్రకాశన్ అంటాం ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా ఈ బుక్నే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఇందులోనే అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ అనేవి ఇందులోనే ఈయనే ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి ఈయన బుక్స్. కాబట్టి బాగా ఫేమస్ బుక్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇంగ్లీష్కి సంబంధించి ప్లింత్ టు పారామౌంట్ బై నీతూ సింగ్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 2 తీసుకోండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఈ యొక్క ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ యూజ్ అవుతాయి. అలాగే ప్రీవియస్ పేపర్స్ బుక్ కూడా తీసుకోండి. నేను ఎలా చెప్పాను అంటే ప్రతి సబ్జెక్ట్కి కూడా ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఒక బుక్ చెప్పాను, ప్రాక్టీస్కి ఇంకో బుక్ చెప్పాను. సో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఒక బుక్ తీసుకోండి. సబ్జెక్ట్ రాకుండా మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రీవియస్ పేపర్స్ బుక్ కనుక తీసుకున్నారంటే మీకు జీరో నాలెడ్జ్ తోటి ఏం ప్రాక్టీస్ చేస్తారు, మీకు ఏం వస్తుంది? ఇదేమైనా ఒక రోజులో అయిపోయే ఎగ్జామా? ఏదో ఒక డే అండ్ నైట్ కూర్చొని మగ్గప్ చేసేస్తే వస్తుంది అనుకోవడానికి ఎన్ని బిట్లని మీరు బట్టి పడతారు? కాబట్టి సబ్జెక్ట్ వచ్చిందనుకోండి, మీరు బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఈజీగా మీకు తెలిసిపోతుంది. ఓకే, ఆ పర్టికులర్ టాపిక్లో ఈ విషయాలు వచ్చినాయి అనమాట అని చెప్పేసి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. కాబట్టి ముందు సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఆ తర్వాత ప్రాక్టీస్ అనేది చేయాలి. సో ఇవన్నీ కూడా నేను నా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఈ బిట్స్ అన్ని, ఈ యొక్క అమెజాన్ లింక్స్ అన్నీ కూడా నా వెబ్సైట్లో ఉంటాయి. ఆ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేను ప్రీవియస్ పేపర్స్తో పాటు ఈ లింక్స్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ నుంచి మీరు వీటికి సంబంధించి అమెజాన్లో డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోండి. ఇవన్నీ కూడా అమెజాన్ లింక్స్ అనమాట. ఓకే, సో ఈ విధంగా ఆర్డర్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.